ప్రధాని మోదీ హాజరైన ప్రజాగళం సభను కూడా సరిగ్గా నిర్వహించలేని చంద్రబాబు జనాలకు ఏం చేస్తారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని ఎంత ఆగం చేసిందో అందరికీ తెలుసని విమర్శించారు. ప్రజాగళం సభలో మైక్ కూడా సరిచేసుకుని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతా భావం కాదా? ప్రజాగణంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ప్రజాగణంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్లో మైకు సరిగా పనిచేయకపోతే, ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే, అది పని చేయకపోతే అది భద్రతాలోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయే. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అది కూడా ప్రభుత్వ భద్రత లోపమా? ఇది సరుకు లేకే కదా. నీ పార్టీకి సరుకు లేదు, ముగ్గురు కలిసినా సరుకు లేదు, జనం రాలేదు, చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవడి మీద నెడదాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడదామా? ప్రభుత్వం మీద నెడదామా? పోలీస్ యంత్రాంగం మీద నెడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.